దులీప్ ట్రోఫీలో ఇండియా డి పై ఇండియా సి జట్టు విజయం సాధించింది. 4 వికెట్ల తేడాతో ఇండియా డి జట్టుపై రుతురాజ్ గైక్వాడ్ టీం గెలుపొందింది. 233 పరుగుల లక్ష్యాన్ని 61 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి సాధించింది. ఇది ఇలా ఉంటే ఇండియా ఏ, ఇండియా బి మధ్య జరిగిన మ్యాచ్ లో సర్ఫరాజ్ ఖాన్ తమ్ముడు ముషీర్ ఖాన్ తొలి ఇన్నింగ్స్ లో సెంచరీతో అదరగొట్టిన విషయం తెలిసిందే. ఏకంగా 181 పరుగుల భారీ స్కోర్ సాధించాడు. కానీ రెండో ఇన్నింగ్స్ లో మాత్రం డకౌట్ అయ్యాడు. ఆకాశ్ దీప్ వేసిన అద్భుతమైన బంతికి కీపర్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అయితే అదే టీం తరపున ఆడుతున్న సర్ఫరాజ్ ఖాన్ తన తమ్ముడిని డకౌట్ చేసిన బౌలర్ కు చుక్కలు చూపించాడు. ఆకాశ్ దీప్ ను సర్ఫరాజ్ ఖాన్ టార్గెట్ చేసి మరీ వీర ఉతుకుడు ఉతికాడు. తమ్ముడు అవుట్ కాగా బ్యాటింగ్ కు వచ్చిన సర్ఫరాజ్ ఖాన్ ఆకాశ్ దీప్ వేసిన ఇన్నింగ్స్ 10వ ఓవర్ లో అతనికి చుక్కలు చూపించాడు. తాను ఎదుర్కొన్న 8వ బంతి నుంచే బాదుడు మొదలు పెట్టాడు సర్ఫరాజ్ ఖాన్. తమ్ముడిని డకౌట్ చేసిన బౌలర్ ను కసితీర బాధేశాడు. 1 కాదు 2 కాదు ఏకంగా 5 వరుస బంతుల్లో 5 బౌండరీలు బాది ఒకే ఓవర్ లో 20 పరుగులు పిండుకున్నాడు. మొత్తంగా 36 బంతుల్లో 7 4లు 1 6 తో 46 పరుగులు చేసి రాణించాడు. అలాగే అదే టీంలో ఆడిన రిషబ్ పంత్ 47 బంతుల్లో 9 4లు 2 6లతో 61 పరుగులు చేసి అదరగొట్టాడు. ఈ ఇద్దరు తొలి ఇన్నింగ్స్ లో విఫలమైన విషయం తెలిసిందే. కానీ రెండో ఇన్నింగ్స్ లో టీ20 తరహాల్లో రెచ్చిపోయి ఆడారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా బి టీం తొలి ఇన్నింగ్స్ లో 321 పరుగులు చేయగా ఏ టీం తొలి ఇన్నింగ్స్ లో 231 పరుగులు మాత్రమే చేసి ఆల్అౌట్ అయింది. ఇక రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన బి టీం 6 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది.